పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నది ప్రవాహం ఉధృతంగా మారింది. ముసారాం బాగ్ బ్రిడ్జ్ ని తాకడానికి అతి చేరువలో ఈ నదీ ప్రవాహం అనేది ఉంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి చూస్తే, ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎడతెరిపి లేని వర్షాలు, భారీ కన్నా అతి భారీ వర్షాలని చెప్పడానికి మించి ఆ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవైపు వర్షపు నీరు, మరొక వైపు పైనుండి వరద నీరు వస్తున్న క్రమంలో అక్కడ మూసీ నది ప్రవాహం అనేది ఉప్పొంగుతుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేశారు. నిన్నొక గేట్ ఎత్తారు, ఈ రోజు ఒక గేట్ ఎత్తివేయడంతో మూసీ నది ప్రవాహం ఉధృతంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. ఇక పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా ఎంత మేరకు అంటే ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు, కానీ ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుంది అనేది అంచనాకి రాలేకపోతున్నారు. అసలు అంటే ఆల్రెడీ ఇక్కడ వరద అనేది వస్తుంది, పైనుండి వరద క్రమంగా వస్తున్న నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ లో ఇంతకు ముందు చూసినట్టు గత కొద్ది రోజులుగా చూస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో అవే వర్షాలు మళ్ళీ కురిస్తే కనుక హైదరాబాద్ లో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ మూసీ నది కనుక పొంగి పొర్లితే, ఉధృతంగా ప్రవహిస్తే ఏం జరగబోతుంది, ఎంత మేర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న ఒక గేట్ ఎత్తేశారు, ఈ రోజు ఒక గేట్, మార్నింగ్ ఒక గేట్ ఎత్తివేయడంతో ఉస్మాన్ సాగర్ అలానే హిమాయత్ సాగర్ నుండి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముసారాం బాగ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కి అతి చేరువలో ఇంకొంచెం ఉధృతంగా ప్రవహిస్తే గనక ఆ బ్రిడ్జ్ ని తాకి ప్రవహించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటర్ రోడ్ల మీదకి రావడం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మునిగిపోయే సిచ్యువేషన్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి హైదరాబాద్ లో. ముసారాం బాగ్ నది ఏదైతే ఉందో ఇది ఉధృతంగా ప్రవహించడం వల్ల అందరూ భయాందోళనకు గురవుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడాను ఎంత మేర ఆస్తి నష్టం జరుగుద్ది అనేది అంచనాకి రాలేకపోతున్నారు. ఇంకా వరద ప్రవాహం, ఇంకా పైనుండి వచ్చే వరద ప్రవాహం ఏదైతే ఉందో అది ఇంకా పెరిగితే గనక ఇక ఎన్ని గేట్లు ఎత్తాల్సి వస్తుంది, వాటర్ అంతా ఊర్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఒక అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ఇదే నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడితే గనక ఏం చెయ్యాలి అంటే, వర్షాలు పడితే మళ్ళీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పటికి వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ వరదనంతటినీ కూడాను కిందకి పంపించే చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడాను మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడితే ఇటు వర్షాల నీరు, ఆల్రెడీ పైనుండి వస్తున్న వరద నీరు కలిపి ప్రాంతాలను ముంచెత్తే, చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తే అవకాశాలు అయితే భారీగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిన్నటి నుండి వీటికి సంబంధించిన గేట్లు అనేవి ఎత్తివేయడం జరిగింది. ఈ గేట్లు ఎత్తివేయడంతో ముసారాం బాగ్ బ్రిడ్జ్ ని ఆనుకొని అతి చేరువలో ఈరోజు నదీ ప్రవాహం అనేది ఉంది. మూసీ నది ఉగ్ర రూపం దాల్చడంతో హైదరాబాద్ నగర వాసులందరూ కూడాను టెన్షన్ కు గురవుతున్నారు.